అత్యున్నత మాకు ప్రియమైన దేవుడి బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈరోజు మనకు బహుమానంగా కానుక ఇచ్చినాడు కాబట్టి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు మీరు, కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదా? క్షేమంగా ఉన్నారు మేము నమ్ముచున్నాం. ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో 14వ వచనం, నీవు నీతి గలదానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండను, అది నీ దగ్గరకు రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనుక్షణము కూడా మనము భయపడుతూ ఉంటాం. అయ్యో భయం అని ఆందోళన కలుగుతూ ఉంటాం ప్రతి నిమిషము కూడా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీతి గలదానవై నువ్వు స్థాపింపబడతావు. పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నీతి గలదానవై నువ్వు స్థాపింపబడతావు. నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు భయపడనక్కర్లేదు. బాధించేవారు ఎన్ని రోజులు నేను ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళు నీకు దూరంగా వెళ్ళిపోతారు అంటున్నాడు దేవుడు. భీతి నీకు దూరము, భయము నీకు దూరముగా ఉంటుంది, అది నీ దగ్గరకు రాదు అంటున్నాడు దేవుడు. అది నీ దగ్గరకు రాదు. ఇంకా అది దేవుడు దాన్ని తొలగించేసినాడు. శత్రువులు ఎవరైతే నేను బాధించేవారు ఉంటున్నారో, మరి అసూయపరులు మరి ఎంతోమంది ఉంటారు కదా. కుటుంబంలో బాగున్నప్పుడు, వ్యాపారంలో నువ్వు మరి విస్తరిస్తున్నప్పుడు, లాభం వస్తున్నప్పుడు పక్కనోళ్ళు లాభం రాకుండా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు శత్రువులు. ఉద్యోగంలో కూడా నీకు మంచి పేరు వస్తున్నప్పుడు, నీతి గలదానం స్థాపింపబడుతున్నప్పుడు కొంతమంది మరి మన మీద మరి ఎక్స్ట్రాలు సాడీలు చెప్పుకోవడము, అలాగ మనల్ని కృంగదీయడానికి, అలాగ శత్రువులో మనల్ని బాధించేవారు ఉంటారు. ఈరోజు బాధించేవారు నీకు దూరంగా ఉంటారు, పారిపోతారు. నువ్వు భయపడనక్కర్లేదు అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. భీతి నీ దగ్గరకు రాదు అంటున్నాడు. అది నీ దగ్గరకు రాదు. ఎంత మంచి వాగ్దానం ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథంలో కూడా దావీదు అంటున్నాడు ఒక మాట, 3వ అధ్యాయంలో 6వ వచనం, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈరోజు మనకు తోడైనాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. 10,000 మందిని శత్రువులు బాధించేవారు నీ మీదకి వచ్చినా కూడా నువ్వు భయపడనక్కర్లేదు. వారు నీకు దూరంగా ఉంచారు, భీతి నీకు దూరంగా పారిపోతుంది, నువ్వు భయపడుతున్న అక్కర్లేదని ఎంత స్పష్టంగా దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి. జకర్యా గ్రంథంలో కూడా చూడండి. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 8వ వచనం, నేను కన్నులారా చూచితిని గనుక బాధించేవారి యొక్కను సంచరించకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుటకై నేను ఒక దండుపేటను ఏర్పరచెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, నీ మందిరం మీదకి, నీ కుటుంబం మీదకి, నీ వ్యాపారంలో నీ మీదకి రాకుండా, ఉద్యోగం నీ మీదకి రాకుండా ఒక దండుపేటని దేవుడు ఏర్పరచున్నాడంట మన కొరకు. నువ్వు కన్నులారా చూచితివి గనక బాధించే వారి యొక్క మీద సంచరించరు, వాళ్ళు నీ దగ్గరికి రారు, వాళ్ళు సంచరించలేరు, నీ దగ్గరికి రాలేరు. వాళ్ళు నేను ఒక దండుపేటను ఏర్పరచున్నాను తరిమి కొట్టడానికి అని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇంకా నువ్వు భయపడుతున్నావా? ఈరోజు ఆ భీతిని వదిలేయి, ఆ భయాన్ని విడిచిపెట్టు. భయపడనక్కర్లేదు అంటున్నాడు దేవుడు. భీతి నీకు దూరంగా ఉంటుంది, భయపడక్కర్లేదు. వాళ్ళందరూ కూడా నీకు దూరంగా వెళ్ళిపోతారని చెప్పి దేవుడు ఎంత స్పష్టంగా ఈరోజు మనకి వాగ్దానం చేస్తున్నాడండి. ఈరోజు నీకు మంచి పేరు, పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో నీకు మంచి పేరు వస్తుంది. కుటుంబంలో కూడా నువ్వు నీతి గలదానవై స్థాపింపబడుతున్నావు. భయపడక్కర్లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో మొరపెట్టుకో. భయం నిన్ను విడిచి పారిపోతుంది, భీతి నీ దగ్గరకు రాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం, వందనాలు. ఈరోజు నాయన చక్కని వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అనేక మంది నాయన ప్రభువా మరి భయం, ఆందోళన, ఉద్యోగంలో, వ్యాపారంలో, మరి కుటుంబంలో అక్కపక్కన వాళ్ళు ఎంతోమంది శత్రువులు బాధిస్తుంటుండగా నాయన నిన్ను బాధించేవారు నీ మీదకి రారు, వాళ్ళు దూరంగా పారిపోతారు. నువ్వు భయపడనక్కర్లేదు, నీతి గలదానవి నువ్వు స్థాపింపబడతావని ఈరోజు మాతో వాక్యం ద్వారా మాట్లాడేందుకు, వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో భయం వెలగొచ్చి, శత్రువుల్ని బాధించే వారిని తరిమికొచ్చి, మరి నాయన ఆ భీతిని దూరపరిచి ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ కాపాడమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.